హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు కాలీఫ్లవర్ ముద్దకూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రోటీస్లోకి, రైస్లోకి రెండిట్లోకి అద్భుతంగా ఉంటుంది. కడాయి వేడి చేసుకోండి, నూనె పోసుకోండి, ఆవాలు, జీలకర్ర, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమోటాలు, 2 ఉల్లిపాయలు 2 టమోటాలు తీసుకున్నాను. దీంట్లో పసుపు వేసుకుని ఒకసారి కలిపేయండి. కాలీఫ్లవర్ అయితే ఉప్పు నీటిలో 5 నిమిషాలు బాగా నాననివ్వండి. దాంట్లో ఉన్న పురుగులన్నీ కిందికి వెళ్ళిపోతాయి. తర్వాత మీరు కాలీఫ్లవర్ని తీసి దీంట్లో వేసేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇది మగ్గేదానికి మూత పెట్టేసి అలా వదిలేయండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, తర్వాత గరం మసాలా 1/2 స్పూను, తర్వాత రుచికి సరిపడా కారం వేసేసుకుని బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత దీన్ని మరో 2 నిమిషాలు చక్కగా ఆ మసాలాలన్నీ వేగే వరకు వేయించుకుని కరివేపాకు, కొత్తిమీర పైన చల్లేసుకుంటే కమ్మటి కాలీఫ్లవర్ ముద్దకూర రెడీ అయిపోతుంది. తప్పకుండా